హాయ్ అండి. సివిల్ సర్వీస్ 2024లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ 1లో నాకు ఒక క్వశ్చన్ నచ్చింది. ఒకసారి చూద్దాం. అన్ని క్వశ్చన్లు నచ్చాలి, బట్ నాకు వీలుగా ఉండేది చెప్పగలుగుతున్నాను. 4th A. In the circuit diagram given here, load resistance RL is to be set for maximum power transfer. Draw the Thevenin equivalent circuit across AB and calculate the value of RL for maximum power transfer. Also calculate the power loss in resistance R3 when the circuit is delivering maximum power to load RL. క్వశ్చన్ ఇది. డయాగ్రామ్ ఒక్కసారి ఆ సర్క్యూట్ని డ్రా చేసే ముందు మీరు ఒక్కసారి గమనించాలి. ఇది 20 మార్క్స్ క్వశ్చన్. ఇది 20 మార్క్స్ క్వశ్చన్. సో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పార్ట్ ఏంటంటే క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ RL ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పవర్ లాస్ ఇన్ R3 when circuit is delivering maximum power to the load. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది డిపెండెంట్ సోర్సు, 2 ఇండిపెండెంట్ సోర్సులు ఉన్నాయి. ఇవి కూడా ప్యారలల్గా ఉన్నాయి. ఈ డిపెండెంట్ సోర్సు ఈ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయి. ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి. సో నువ్వు నార్మల్గా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చేసేటప్పుడు ఆ సర్క్యూట్ని థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లోకి ఖచ్చితంగా మార్చుకోవాలి. అదే చెప్పాడు. సో చెప్పకపోయినా మనం థెవెనిన్ ఈక్వివలెంట్లోకి మారుస్తాం. ఓకే, ఇక్కడ నువ్వు గమనించినట్టయితే ఈ 2 ప్యారలల్ సర్క్యూట్లు కదా, సింగిల్ సర్క్యూట్ కింద రాయొచ్చు. రాయడం వల్ల దేన్ని ఇంపాక్ట్ చేయవు. సో నేను రఫ్గా చేసుకున్నాను. నేను ఇక్కడ కొత్తగా చేస్తా. సర్క్యూట్కి ఇద్దాం. ఆల్రెడీ చేశాను కాబట్టి కొంచెం గుర్తుంది దాని మీద. సర్క్యూట్ ఇది సర్క్యూట్. ఇది ప్లస్ మైనస్, ఇది ఏ, ఇది బి, ఇది RL, R3, ఇది 4 ohms, ఇది ప్లస్ మైనస్, ఇది 12 ohms, ఇది 12 ohms, 9 volts, 3 volts, ఇది 2 VAB, volts, 3 volts, ఇది 2 VAB. ఓకే, ఒక్కసారి సైన్ చూసేద్దాం. ఈ 2 పైన ప్లస్లు, రైట్ సైడ్ పాజిటివ్, ఇది VAB, ఇది ఓకే. నౌ ఈ రెండిటిని ఒక కంబైన్డ్ సర్క్యూట్ కింద రాసేయచ్చు, ఎందుకంటే 2 ప్యారలల్ సర్క్యూట్స్. అగైన్ కావాలనుకుంటే ఇది థెవెనిన్ ఈక్వివలెంట్ వాడచ్చు. ఇది 12 volts, ఇది 9 volts, 3 volts. ఈ 2 ఎలా చేయొచ్చు అంటే అదే మీన్ ఓకే, RTH లాగా రాయొచ్చు, తప్పేం లేదు. ఇది VTH అనుకోండి. ఈ చిన్న సర్క్యూట్కి మళ్ళీ థెవెనిన్ ఈక్వివలెంట్ వాడతాను. VTHలో మళ్ళీ 2 సోర్సులు ఉన్నాయి కాబట్టి కావాలనుకుంటే అగైన్ సూపర్ పొజిషన్ వాడచ్చు. ఇది 9, ఇది VTH డాష్, ఇది 12, ఇది 9.
సో రెండు ఈక్వల్ కాబట్టి VTH డాష్ ఇక్కడ 4.5 volts. అగైన్ 3 కూడా అంతే. volts 12 మనకు VTH డబుల్ డాష్ కాబట్టి ఈ 3 volts ఇక్కడ హాఫ్ అంటే ఇది 1.5 volts అంటే VTH డబుల్ డాష్ 1.5 volts. దేర్ఫోర్ VTH ఇయర్ ఈ స్మాల్ దానికల్లా ఫైనల్ దానికి కాదు 4.5 ప్లస్ 1.5 6 volts. సో అలాగే RTH కనుక్కోవడానికి ఇది RTH అయితే ఇది 12 అంటే RTH is 6 ohms. సో ఫైనల్గా ఈ సర్క్యూట్ని నువ్వు ఈ రకంగా సింప్లిఫై చేయొచ్చు. ఇదంతా 6 ohms 6 volts. ఇది ప్లస్ మైనస్. సర్క్యూట్ నేనేం డిస్టర్బ్ చేయలేదు. అది RL AB VAB ఇది 4 ohms ఇది R3 అన్నాడు. ఇది 2 VAB అంతే కదా. ఇప్పుడు దీన్ని నేను థెవెనిన్ ఈక్వివలెంట్ రాయాలంటే దీన్ని ఓపెన్ చేయాలి అంతే కదా. ఇది విలేజ్లో ఉంటున్న పిల్లలకి నేను కూడా సివిల్ సర్వీస్ రాయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కోసం మాత్రమే చేస్తున్న చిన్న ప్రయత్నం. ఇది 4 ohms R3. నాకు ఇప్పుడు VAB ఈజ్ ద VTH ఇయర్. RTH ఎలా కనుక్కోవాలో చెప్తాం ఎందుకంటే ఇక్కడ డిపెండెంట్ సోర్స్ ఉంది కాబట్టి. సో నాకు VTH అంటే VAB కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లో అంటే ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ ఎంత అంటే VAB. ఈ రెసిస్టెన్స్కి అక్రాస్గా డ్రాప్ VAB ఇది ప్లస్ మైనస్. సో రెసిస్టెన్స్ తెలుసు వోల్టేజ్ తెలుసు కాబట్టి ఇందులో కరెంట్ ఫ్లో కనుక్కోగలవు. దట్ ఈస్ I బికాస్ ఈ IA ఇలాగ వెళ్తుంది. I ఈక్వల్ టు VAB బై 4. దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఇక్కడ రెండు సోర్సులు ఉన్నాయి. ఈ సోర్స్ ఒకటి ఈ సర్క్యూట్లో మొత్తం. సో వాట్ ఈజ్ ద నెట్ వోల్టేజ్ ఇన్ దిస్ డయాగ్రామ్ అంటే ఇది కరెంట్ నీటే వేస్తుంది ఇది కరెంట్ నీటే వేస్తుంది. సో ఆర్ ఏదైనా పర్లే రెండు పాజిటివ్లు ఒకవైపే ఉన్నాయి కాబట్టి నెట్ వోల్టేజ్ ఇస్ 6 ప్లస్ 2 VAB నెట్ వోల్టేజ్ ఇన్ ది సర్క్యూట్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. సిక్స్ ప్లస్ 4. సో ఫైనల్గా నీకు 2 ఇదేమో 5. సో 5 VAB ఈక్వల్ టు 12 ప్లస్ 4 VAB తెస్తే VAB ఈక్వల్ టు 12 volts. వాట్ ఈస్ దిస్ VAB? VTH ఈ టోటల్ సర్క్యూట్కి థెవెనిన్ ఈక్వలెంట్. నౌ థెవెనిన్ ఈక్వలెంట్ వోల్టేజ్ కనుక్కున్నాము. ఇప్పుడు మనం థెవెనిన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది ప్లస్ మైనస్ 2 VAB 4 ohms AB RTH. ఇక్కడ మీరు చూసుకోండి డిపెండెంట్ సోర్స్ ఉంది కదా
డిపెండెంట్ సోర్స్ని మనం ఏం చేయలేం కాబట్టి, తీయకూడదు కాబట్టి మనం ఇక్కడ ఒక సోర్స్ని ఐదర్ కరెంట్ ఆర్ వోల్టేజ్ సోర్స్ని మనం అప్లై చేయాలి. దానికి VAB 6 ohms. సోర్స్ని రిమూవ్ చేయాలి కదా, రిమూవ్ చేస్తాం. Ampere. This is VAB. ఇది 4 ohms. ఇక్కడ RTH is VAB by 1 ampere. That is VAB. Ohms. 1 ampere కదా ఇది volts. So this way you can find, you have to find RTH. అదొకటి మార్గం. అవసరమైనప్పుడు 1 volt వోల్టేజ్ సోర్స్ని అప్లై చేస్తాము పొజిషన్ బట్టి. ఇక్కడ 1 ampere అప్లై చేస్తాం. సో ఇక్కడ 1 ampere అప్లై చేసినప్పుడు ఈ 1 ampere అనేది ఇలాగా ఫ్లో అవుతుంది, ఇలాగా ఫ్లో అవుతుంది. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే దీనికి అక్రాస్గా VAB. సో ద వోల్టేజ్ ఫ్లో ఇన్ దిస్ ఇస్ VAB by 4. మరి ఇందులో ఎంత అంటే చూడండి, ఇది VAB అంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ద వోల్టేజ్ అక్రాస్ దీస్ 2 ఎలిమెంట్స్ ఈజ్ ఆల్సో VAB. సో ఇందులో కరెంట్ కనుక్కోవాలి. ఈ రెండు ఎలిమెంట్స్కి అక్రాస్గా VAB కాబట్టి మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత? ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే ఆల్రెడీ ఇక్కడ 2 VAB ఉంది. ఈ రెండు టెర్మినల్ మధ్యలో VAB కావాలి కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు వోల్టేజ్లు యాడ్ చేస్తే ఈ డ్రాప్కి అక్రాస్ దిస్ అండ్ దిస్ యాడ్ చేస్తే VAB రావాలి. ఇది పాజిటివ్ నెగిటివ్ ఉండాలి కాబట్టి ఇది మైనస్ ప్లస్ VAB. చూడండి, ఇటు పక్క పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 3AB అవుతుంది కాబట్టి సైన్ నేను తప్పుగా పెట్టాను. ఇది మైనస్, ఇది ప్లస్. నౌ ద వోల్టేజ్ అక్రాస్ this 6 ohms is VAB, but sign is plus or minus. So in this VAB by 6 is the current flow in this resistor. మనం పర్సెప్షన్ అలా చూసుకోవాలి. అంటే ఎంత ఈజీ అంటే ఈజీనే. ఈ కరెంట్ ఇటు వస్తుంది, ఈ కరెంట్ ఇటు వస్తుంది, ఇది బయటికి వెళ్తుంది. So sum of these two currents is same as the current flow in the other branch. అంటే VAB by 6 plus 1 is equal to VAB by 4. So VAB by 4 minus VAB by 6 is equal to 1. From this 2 VAB by 24 equal to 1. So VAB equal to 12 volts. Now RTH is VAB by 1 ampere, that is 12 ohms. So the final equivalent of Thevenin is RL, ఇది A, ఇది B, ఇది 12 ohms, 12 volts, 12 ohms, 12 volts. So according to the maximum power transfer theorem, the load resistance RL is same as
ద RTH. దిస్ ఈస్ RTH. ఇది VTH. దట్ ఈస్ 12 ohms. When the load resistance is same as the internal equivalent resistance, then the maximum power will flow from the source to the load. రైట్. సో ఒక బిట్ అయిపోయింది, అంటే అందులో సబ్ క్వశ్చన్ ఒకటి అయింది, సబ్లో సబ్ అనమాట. నో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మ్యాక్సిమం పవర్ సప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ పవర్ లాస్ ఎంత అని అడిగాడు. సేమ్ నేను ఏది మార్చను, ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ కనుక్కున్నాను, యాజ్ ఇట్ ఈస్ వేస్తాను. దీని ఈక్వలెంట్ సర్క్యూట్ ఎంత వచ్చింది, అంతే. ఇదే సర్క్యూట్ని తీసుకుందాం. కన్ఫ్యూజ్ అయ్యక్కర్లేదు. 12 ohms ఉంటేనే ఇది ప్లస్ మైనస్ 6 volts, 6 ohms ప్లస్ మైనస్ 2 VAB, AB 4 ohms R3. సో ఎంటైర్ సర్క్యూట్లో ఇక్కడ 12 ohms ఉంటేనే ఇందులో నుంచి ఇక్కడికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుద్ది. అప్పుడు ఇందులో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో చూసుకుంటే ఇందులో నువ్వు పవర్ లాస్ కనుక్కోగలవు. ఇది VAB. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ అంటే 4 × 12/16, 3 ohms. VAB మారకూడదు, మళ్ళీ చూసుకోండి ఇక్కడ, ఎందుకంటే VAB అంటే ఈ సోర్స్ అనేది ఈ టెర్మినల్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ మీద డిపెండ్ అయింది. ఓకే, సో ఇది R3. ఇప్పుడు నువ్వు ఈ VAB కనుక్కోగలిగితే ఇందులో కరెంట్ కనుక్కోగలవు, సో పవర్ డ్రాప్ కనుక్కోగలవు. ఇక్కడ ఏముంది, నెట్ వోల్టేజ్ ఇన్ దిస్ సర్క్యూట్ ఈస్ 6 + 2 VAB, 6 + 2 VAB by the current is 9 is same as VAB/3. So 6 + 2 VAB equal to 3 VAB. From this VAB equal to 6 volts. VAB 6 volts వస్తుంది. Then the power drop. So this VAB is same as the voltage across this. Now power drop in 3 ohms when the maximum power transfer is V²/R3, 4 ohms. That is V² is 6² / R3, 4, 36/4. So this is the power drop in 4 ohms at the condition of maximum power transfer theorem. సో ఇంత సింపుల్గా మీరు చేయొచ్చు. ఇంతకుముందు పద్ధతి ఒక్కసారి చూస్తున్నా, అంతే సరిపోయి. అంటే ఇంతకుముందు నేను చేసిందని టాలీ చేస్తున్నాను. సో 9 watts పవర్ డ్రాప్ ఇందులో ఉంటుంది ఎప్పుడు, ఈ సోర్స్ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు. ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా చేయొచ్చు, కన్ఫ్యూజ్ ఏం లేదు. కాకపోతే ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి మీరు. అంటే
ఒక సర్క్యూట్ ఇది 20 మార్క్స్. సో ఇంతకుముందు చెప్పిన 30 మార్క్స్ నీ చేతిలో ఉన్నట్టు 250కి ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సబ్జెక్ట్ కోసం చెప్తున్నప్పుడు మిగతాది కూడా 1 by 1 మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలా ఈజీగా స్పీడ్గా చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఓన్లీ ఇది ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే వస్తుంది. దట్టు నా స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఓ ఇంతేనా అన్న మైండ్ ఫిక్స్ అవుద్దని నా ప్రయత్నం.